ఇరాన్ అమెరికా యుద్ధంలో కీలక పరిణామం ఇది. యుద్ధం ముగింపు కోసం రష్యా ప్రయత్నాలు చేస్తోంది. మేరకు డొనాల్డ్ ట్రంప్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేశారు. యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు పుతిన్ ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. అయితే దాదాపు గంట పాటు సాగిన ఈ సంభాషణలో ఇరాన్కు రష్యా మిత్రదేశంగా ఉన్న నేపథ్యంలో ఉక్రెయిన్తో యుద్ధంపై కూడా ఇరువురు నేతలు సంభాషించారు. అలాగే ఇరాన్ నూతన సుప్రీం ముస్తాబాకు రష్యా అధ్యక్షుడు పుతిన్ విషెస్ కూడా చెప్పిన సంగతి తెలిసిందే. తండ్రి ఖొమేనీ స్ఫూర్తిని కొనసాగించాలంటూ సూచించారు. పశ్చిమాసియాలో 11 రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. డొనాల్డ్ ట్రంప్తో పుతిన్ ఏం మాట్లాడారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ కూడా విరుచుపడుతుంది. ఆయిల్ రిఫైనరీ కేంద్రాల లక్ష్యంగా అటాక్ చేస్తోంది. ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తోంది అమెరికా, ఇజ్రాయెల్. నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు ఫోన్ సంభాషణ ద్వారా యుద్ధం ముగింపుకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు చేసినట్టుగా తెలుస్తోంది. దాదాపు గంట పాటు సాగిన ఈ సంభాషణలో ఏం మాట్లాడుకున్నారన్నది మాత్రం ఇంకా బయటకు వెల్లడి కావాల్సి ఉంది. అయితే యుద్ధం ముగింపు కోసం పుతిన్ ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తుంది. ఇరాన్కు మిత్రదేశమైన రష్యా ఈ విషయంలో ఒత్తిడి తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కొత్త అధ్యక్షుడు ముస్తాబాకు పుతిన్ విషెస్ చెప్పారు. తండ్రి బాటలో కొనసాగాలంటూ ఆయన ఆకాంక్షించారు. దీంతో అమెరికా అధ్యక్షుడు ఈ వ్యవహారాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. త్వరలోనే ఇరాన్ యుద్ధం ముగింపు కాబోతుందన్న వార్తల నేపథ్యంలో పుతిన్తో గంటసేపు ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. గతంలో అంచనాకు 4-5 వారాల కన్నా ముందే ముగిసిపోతుందంటూ ట్రంప్ చెప్తున్నట్టుగా తెలుస్తుంది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో కీలక అంశాలపై ట్రంప్ పుతిన్ చర్చించారు. ఇరాన్పై యుద్ధం చాలా వరకు పూర్తయిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తున్నారు. వారిద్దరు గంటసేపు ఫోన్లో కీలక అంశాలపై చర్చించారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు పుతిన్ కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు క్రెమ్లిన్ వెల్లడించింది. వాషింగ్టన్ చొరవతో జరిగిన చర్చల్లో యుద్ధాన్ని దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవడంపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిసింది. ఉక్రెయిన్ యుద్ధం, వెనిజులా అంశాలు కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లు క్రెమ్లిన్ చెప్తోంది. ఈ చర్చలు యుద్ధ వాతావరణాన్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయని భావిస్తున్నట్లుగా రష్యా అంటోంది. మరోవైపు ఇరాన్పై యుద్ధం చాలా వరకు పూర్తయిందని గతంలో అంచనా వేసిన 4-5 వారాల కన్నా ముందే ముగిసిపోతుందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నారు. ఇరాన్కు ఇప్పుడు నేవీ, ఎయిర్ ఫోర్స్ కమ్యూనికేషన్లు లేవని, వారికి క్షిపణులు చెల్లాచెదురుగా పడుతున్నాయంటూ తెలిపారు. ఇరాన్ సుప్రీం లీడర్గా ముస్తాబా ఖమేనీని ఎంపిక చేయడంపై ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఈ విషయంలో ఇరాన్ పెద్ద తప్పు చేసిందన్నారు. ముస్తాబా ఎంతకాలం పదవిలో కొనసాగుతారో తెలియదని, అయితే ఆయన ఎంపిక సరైన నిర్ణయం కాదంటూ తాను భావిస్తున్నానంటూ ట్రంప్ వెల్లడించారు. తన మనసులో ముస్తాబా ఖమేనీకి బదులుగా మరొకరు ఉన్నారంటూ వివరించారు. అణు కార్యక్రమాలు, క్షిపణి కార్యక్రమాలు ఆపాలన్న అమెరికా డిమాండ్ను అంగీకరించకుంటే ముస్తాబాను లక్ష్యంగా చేసుకోవడానికి వెనుకాడబోమంటూ ట్రంప్ తన సన్నిహితులతో అన్నట్లుగా అమెరికా మీడియా చెప్తోంది. అటు ఇరాన్ చమురు క్షేత్రాలను ఆధీనంలోకి తీసుకోవడం గురించి ఇప్పుడే మాట్లాడితే తొందరపాటు అవుతుందన్నారు. ఆసియా కప్లో పాల్గొన్న ఇరాన్ మహిళా ఫుట్బాల్ జట్టును స్వదేశానికి పంపవద్దంటూ ఆస్ట్రేలియాను కోరారు. వారికి అక్కడే ఆశ్రయం కల్పించాలంటూ సూచించారు. లేకుంటే అమెరికా వారిని చేరదీస్తుందంటూ ట్రంప్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం కూడా ఆసక్తికరంగా మారుతోంది. గత 4 ఏళ్లుగా ఉక్రెయిన్తో సుదీర్ఘ పోరాటంలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో ఊహించని మలుపు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో చెలరేగుతున్న యుద్ధం తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై సంయుక్తంగా జరుపుతున్న సైనిక దాడుల వల్ల ఈ ప్రాంతం అట్టుడుకుతోంది. ఈ సంక్షోభాన్ని చల్లార్చడానికి పుతిన్ శాంతి దూత పాత్రను పోషించేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. మీరు చూస్తున్న దృశ్యాలు ఇరాన్లోని ఆయిల్ రిఫైనరీలు తగలబడుతున్న దృశ్యాలవి. మొన్న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో భయంకరమైన దాడులవి. ఆ దాడుల్లో ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టింది అమెరికా. ప్రధానంగా ఆదివారం జరిపిన ఈ దాడుల్లో టెహ్రాన్లోని చమురు శుద్ధి కర్మాగారాలు, అలాగే చమురు డిపోలన్నీ కూడా విధ్వంసానికి గురయ్యాయి. ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడం ద్వారా ఇక వారిని బలహీనపరచాలన్నది అమెరికా వ్యూహంగా కనిపిస్తోంది. మరోవైపు చమురు ధరలు ఆకాశాన్ని అంటే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ఓవైపు బెంజమిన్ నెతన్యాహు
డొనాల్డ్ ట్రంప్ పుతిన్ దృశ్యాలు మీరు చూస్తున్నారు. పుతిన్ డొనాల్డ్ ట్రంప్తో గంట సేపు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అటు ఉక్రెయిన్ రష్యా వ్యవహారాలు, ప్రధానంగా ఇరాన్ వ్యవహారంపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. గంటసేపు సాగిన ఈ టెలిఫోనిక్ సంభాషణలో ఇరాన్పై యుద్ధాన్ని ముగించమని ప్రతిపాదనలు పెట్టినట్టు తెలుస్తుంది. దీంతో ట్రంప్ పుతిన్తో ఏం మాట్లాడారు, ఇంకా ఎలాంటి అంశాలపై సంభాషణ జరిగిందన్న దానిపై పూర్తి స్థాయిలో అమెరికన్ మీడియా అంశాలు వెల్లడించాల్సి ఉంది. అయితే డొనాల్డ్ ట్రంప్ మాత్రం ముజ్తబా ఖమేనీ ఎంపిక తనకు ఇష్టం లేదంటున్నారు. ఇక తన మనసులో వేరే వ్యక్తి ఉన్నారని అమెరికా వెల్లడిస్తోంది. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో తన ప్రమేయం ఉండాలంటూ డొనాల్డ్ ట్రంప్ గతంలోనే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇటు ఈ నేపథ్యంలో తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ట్రంప్కు ఫోన్ చేయడం, యుద్ధం ముగింపుకు సంబంధించిన సంభాషణ జరిగినట్టు తెలుస్తుంది. దీంతో యుద్ధం కూడా గతంలో చెప్పిన దానికి భిన్నంగా దాదాపు పూర్తయ్యే దశకు వచ్చిందంటూ కూడా ట్రంప్ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ట్రంప్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. Together, but I think it was a positive call on that subject, and we obviously talked then about the Middle East, and he wants to be helpful. I said, you could be more helpful by getting the Ukraine-Russia war over with. That would be more helpful. But we had a very good talk, and he wants to be very constructive. Yeah, please. Look, there's tremendous hatred between President Putin and President Zelensky. They can't seem to get it together. But I think it was a positive call on that subject, and we obviously talked then about the Middle East, and he wants to be helpful. I said, you could be more helpful by getting the Ukraine-Russia war over with. That would be more helpful. But we had a very good talk, and he wants to be very constructive. Yeah, please. Look, there's tremendous hatred between President Putin and President Zelensky. They can't seem to get it together. But I think it was a positive call on that subject, and we obviously talked then about the Middle East, and he wants to be helpful. I said, you could be more helpful by getting the Ukraine-Russia war over with. That would be more helpful. But we had a very good talk, and he wants to be very constructive. Yeah, please. ఈ పరిణామాల నేపథ్యంలో మంగళవారం రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సుమారు గంట పాటు టెలిఫోన్ సంభాషణ జరిగింది. ఇక రష్యా అధికార కేంద్రమైన క్రెమ్లిన్ సమాచారం ప్రకారం ఈ సంభాషణ అమెరికా అభ్యర్థన మేరకు జరిగినట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్ తర్వాత వీరిద్దరూ నేరుగా మాట్లాడుకోవడం కూడా ఇదే మొదటిసారి కావడంతో ఈ భేటీకి అంతర్జాతీయంగా ప్రాధాన్యత కొనసాగుతోంది. చర్చల్లో ప్రధానాంశంగా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధమే ఎజెండాగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇరాన్ రష్యాకు వ్యూహాత్మక భాగస్వామి కావడంతో అక్కడ జరుగుతున్న యుద్ధాన్ని త్వరితగతిన ముగించాలని పుతిన్ కోరుకున్నారు. యుద్ధాన్ని ఆపడానికి అవసరమైన రాజకీయ, దౌత్యపరమైన పరిష్కారాలను ట్రంప్ ముందు ఉంచారు. సైనిక చర్యల కంటే చర్చలే మేలని, సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పుతిన్ సూచించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మొత్తం వ్యవహారానికి అమెరికానే చొరవ చూపి క్రెమ్లిన్తో సంప్రదింపులు జరిపిందంటున్న వార్తలకు ఇప్పుడు అత్యంత ఆసక్తి నెలకొంది. పశ్చిమాసియా అంశంతో పాటు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం గురించి కూడా ఇద్దరు నేతలు చర్చించారు. ఉక్రెయిన్ యుద్ధ రంగంలో తమ సైన్యం ఏ విధంగా పురోగతి సాధిస్తుందో, ఏ ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుందో పుతిన్ ట్రంప్కు వివరించారు. దీనితోడు అమెరికా ప్రతినిధులతో ఉక్రెయిన్ అంశంపై జరుగుతున్న ద్వైపాక్షిక చర్చల గమనాన్ని కూడా ఈ సందర్భంగా సమీక్షించారు. మరోవైపు ఫిబ్రవరి 28న మొదలైన ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పటికీ 11వ రోజుకు చేరుకుంది. ఈ యుద్ధం వల్ల అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. చమురు ధరలు బ్యారెల్కు $100 దాటడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇంధన ధరల పెరుగుదల, రవాణా ఖర్చులు పెరగడం వంటి పరిణామాలు భారత వినియోగదారులకు, ప్రభుత్వానికి
ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్ అందించిన ఈ శాంతి ప్రతిపాదనకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ విధంగా స్వీకరిస్తారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. పుతిన్ తన దౌత్య నైపుణ్యంతో ఇరాన్ యుద్ధాన్ని ఆపగలరా అనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది. ప్రపంచ దేశాలన్నీ ఈ దౌత్యపరమైన పరిణామాలను అత్యంత ఆసక్తిగా గమనిస్తున్నాయి. సో మొత్తం మీద చర్చల్లో ఇరాన్ అంశమే ప్రధానంగా ప్రతిపాదనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ట్రంప్ పుతిన్ మధ్య జరిగిన ఈ హై లెవెల్ చర్చలకు సంబంధించి గంట పాటు జరిగిన టెలిఫోన్ సంభాషణకు సంబంధించి కూడా క్రెమ్లిన్ అనేక అంశాలు వెల్లడించింది. ప్రధానంగా క్రెమ్లిన్ చెప్తున్న అంశాల ప్రకారం రష్యా అధ్యక్ష భవనమైన క్రెమ్లిన్ వర్గాల సమాచారం ప్రకారం అమెరికా వైపు నుంచే పుతిన్కు ఈ అంశాల గురించి చర్చించేందుకు అమెరికా వైపు నుంచే ప్రతిపాదన వచ్చినట్టు తెలుస్తుంది. చాలా ఆసక్తి కల్పిస్తుంది ఈ అంశం కూడా. అంటే అమెరికా వైపు నుంచే పుతిన్కు ఎందుకు ఫోన్ వెళ్ళినట్టుగా అంటూ ఆసక్తికర చర్చ ఇది. అమెరికా యుద్ధాన్ని తొందరగా ముగించాలనుకుంటుందా? ఎందుకు పుతిన్కు ఫోన్ చేసి వాళ్ళే స్వయంగా ఈ అంశంపై జోక్యం చేసుకున్నారు? లేదా ఉక్రెయిన్ అంశంపై మాట్లాడుతున్న క్రమంలో పుతిన్ ఇరాన్ విషయాన్ని కూడా ముందు పెట్టారా? ఏం జరిగింది? దీని గురించి పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. బట్ అమెరికా ఓవల్ ఆఫీస్ నుంచి అంటే వైట్ హౌస్ నుంచే క్రెమ్లిన్కి ఫోన్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ వైపు నుంచే చొరవ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అది ఉక్రెయిన్ రష్యా వ్యవహారానికి సంబంధించి తొలుత ఫోన్ చేశారా? అది మాట్లాడుతున్న క్రమంలో మధ్యలో ఇరాన్ అంశాన్ని కూడా పుతిన్ ప్రస్తావిస్తూ దీన్ని కూడా ముగించాలంటూ ప్రతిపాదన చేశారా? ఏం జరిగిందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. బట్ ఏదేమైనా క్రెమ్లిన్ చెప్తుంది ఏంటంటే వాషింగ్టన్ నుంచే చర్చల ప్రతిపాదనకు సంబంధించినటువంటి మొదటగా అక్కడి నుంచి అడుగుపడిందంటూ చెప్తున్నారు. వాట్ ఎవర్ ఏం జరిగినా కనీసం పుతిన్ చొరవతోనైనా ఈ యుద్ధం ఆగితే ప్రపంచంలో ముఖ్యంగా పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందని చాలామంది ఆశిస్తున్నారు. ఇప్పటికే ఈ యుద్ధంతో $1 బిలియన్ ఖర్చు కొనసాగుతోంది. ఓవైపు ప్రాణ నష్టం, మరోవైపు ఆస్తి నష్టం. అన్ని విధాల సమాజానికి ఇది ఏమాత్రం మంచిది కాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. యుద్ధాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి జనరేషన్లో యుద్ధాలు ఏమాత్రం మంచివి కావు అనే అభిప్రాయాలు కూడా నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఏదైనా దౌత్యపరమైన అంశాలు చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలంటూ సూచిస్తున్న నేపథ్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఇది పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒక రకంగా ఆయా దేశాలు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో యుద్ధం త్వరగా ముగియాలని చాలామంది కోరుకుంటున్నారు. మనం కూడా అదే కోరుకుందాం. థ్యాంక్ యూ.